నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి విష్ణు గారు రామ్ ప్రసాద్ గారు ఒక 30,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఖరీదు చేసే కారు కొనాలి అంటే ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలంటారు 30,000 నిజంగా అతని జీతం అయ్యండి అతనికి వెనక ఆస్తులు కనుక పెద్దగా లేకపోతే 10 లక్షల కారు కొనకూడదు ఫైనాన్స్లో కార్ లోన్ కంటూ ఒక థంబ్ రూల్ ఉంది. అలా అనేది అందరికీ వర్తించదు. బట్ స్టిల్ మీ కారు యొక్క వాల్యూ మీ 10 నెలల జీతానికి మించకూడదు. కారు యొక్క వాల్యూ 10 నెలల జీతానికి మించకూడదు. అసలు ఫస్ట్ కార్ అనేది మీ నీడా మీ వాంటా అనేది ఫస్ట్ క్వశ్చన్. మీకు అవసరమా, అది మీకు ఒక లగ్జరీనా? అంటే కొందరి అవసరాలు కొందరికి లగ్జరీ కావచ్చు, కొందరి లగ్జరీస్ కొందరికి అవసరాలు కావచ్చు. ముందు మీరు గుర్తించాల్సింది కారు మీకు అవసరమా లేకపోతే అది మీకు ఒక లగ్జరీనా. ఇన్ కేస్ అది లగ్జరీ అయితే మీరు దాన్ని లోన్ లేకుండా క్యాష్ పెట్టి కొనగలిగితే కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరు లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయాలి, కానీ లగ్జరీస్ గురించి అప్పు చేయకూడదు. మీరు సంపాదించి లగ్జరీస్ అమ్ముకోవచ్చు, కానీ లగ్జరీ ఐటెం గురించి మీరు అప్పు చేయకూడదు. నా 30,000 శాలరీ, నేను 10 లక్షల కారు కొంటా, కానీ నేను క్యాష్ పెట్టి కొంటానంటే మీరు కొనవచ్చు. లోన్ తీసుకొని కొనకూడదు. లోన్ తీసుకొని కొన్న పక్షంలో మీ 10 నెలల జీతానికి మించి ఎక్కువ కాస్ట్ ఉన్న కారుని మీరు కొనకూడదు. మొదటిగా అది ఓకే. సో ఎప్పుడైనా సరే ఈ కార్ అనేది అప్పు చేసి కొనడం కంటే కూడా ఏదన్నా మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే కొనడం మంచిది అంటారు. అవసరమైతే కొనుక్కోండి. నాకు అవ్వదు, కారు నాకు అవసరం అని అనుకున్నప్పుడు అవసరానికంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ సైజ్ పెరిగిపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు చెప్పారు క్యాబ్లే బెస్ట్ అని. ఎక్కడ క్యాబ్లు బెస్ట్? ప్రాక్టికల్గా చూస్తే క్యాబ్ ప్రైస్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందా? పీక్ టైంలో 700 రూపాయలు 800 రూపాయలు తీసుకుంటాడు. సాయంత్రం 6:30 తర్వాత 700-800. అది కాదు, ప్రతి ఒక్కరు కారు కొనుక్కోవాలి, కానీ దట్ షుడ్ నాట్ బి ఏ బర్డెన్ ఫర్ యూ. ఇప్పుడు ఒకరిని ఫస్ట్ ఫైనాన్షియల్గా మనం ముందుగా చెప్పేది ఏంటి, ఎప్పుడైనా ఒకరిని మీరు కాపీ కొట్టద్దు అంటున్నాం. దాని పక్క పార్కింగ్ అతను బెలెనో కొనడానికి బెలెనో కొంటే తప్పు. మేబీ ఇతని శాలరీకి ఇతను ఆల్టో 800 కొనుక్కోవాలి. మన శాలరీ ఎంత, మనం ఎంత పెట్టగలుగుతాం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. పక్కన లేదు 10 లక్షలు కొన్నారు, నేను 12 లక్షలు కొనాలంటే అక్కడ లోన్ వస్తుంది. 30,000 శాలరీ ఉన్న అతనికి వేరే లోన్స్ ఏం లేకపోతే కార్ లోన్ 12 లక్షలు కూడా వస్తుంది. 7 ఇయర్స్ పెడితే 7 ఇయర్స్ 12 కాకపోయినా అట్లీస్ట్ ఒక 9 లక్షలు వస్తుంది. 7 ఇయర్స్ పెడితే దాని ఈఎంఐ ఒక 14,000 పడుతుంది. ఓకే, కానీ ఎలా అవుతుంది? అలా కాదు కదా, దానివల్ల ఆయన ఎన్ని కోల్పోతాడు. సో కార్ లోన్ పరంగా నేను అనుకోవటం అయితే 10 నెలల జీతానికి మించిన కారు కొనకూడదు. అది కూడా ఎప్పుడు, అది మీ అవసరం అయితే. ఓకే, దాన్ని మీరు ఈఎంఐలో వెళ్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు 40,000 శాలరీ ఉన్న వ్యక్తి 10 మంత్స్ అంటే 4 లక్షలు. 4 లక్షల కారు రాకపోవచ్చు బహుశా. అంటే ఆల్టోలు వస్తాయి, కానీ కొంచెం బెలూన్ దాకా వెళ్తే 8 lakhs అవుతుంది కదా. ఇక తప్పనిసరి అయినప్పుడు దాన్ని అతను కనీసం ఒక 20-30% డౌన్ పేమెంట్గా పెట్టి బ్యాంకర్ ఇస్తాడు లోన్. మీకు 90% లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆటో లోన్స్ 95% ఇస్తున్నారు. దాని అర్థం మీరు ఎలిజిబుల్ తీసుకోమని కాదు కదా. ఒక 20-30% మీరు పాకెట్ నుంచి పే చేసి లోన్ అమౌంట్ మీ 10 నెలలు లేదా 1 year శాలరీకి మించకుండా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు మీరు అన్న కేసులో ఏం చెప్పారు? 30,000 శాలరీ చెప్పారు. అంటే అతని పర్ ఇయర్ ఇన్కమ్ ఎంత? 3.6 lakhs. సో అతని కార్ లోను అట్లీస్ట్ ఇంకా హయ్యర్ సైడ్ 3.6 lakhs మించి కార్ లోన్ తీసుకోవద్దు. మిగిలింది ఆయన పాకెట్ నుంచి పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు. అప్పుడు 10 లక్షల కారు కొనవచ్చు. 6 లక్షలు క్యాష్ పెట్టి 3 లక్షలు లోన్ తీసుకుంటే అతనికి నెలకు ఒక 6-7 వేలు ఈఎంఐ పడితే దట్స్ ఓకే, ఆయన మేనేజ్ చేయగలుగుతాడు. కానీ కారే నా జీవితాశయం అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతాడు. ఓకే, ఇలా క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు అవసరం అనుకుంటే ఎస్ వెళ్ళండి, కానీ లగ్జరీస్ని అప్పు చేసి కొనొద్దు. క్యాష్ పెట్టి కొనగలిగితే కొనుక్కోండి. ఓకే, ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. అప్పుడు కొనుక్కోండి. సో దట్ యూ విల్ ఎంజాయ్ దట్ కార్. ఈరోజు ఆలోచించకుండా 12,000 ఈఎంఐ పెట్టి 30,000 శాలరీ ఉన్న అతను కొనుక్కొని 12,000 ఈఎంఐ కట్టి 6,000 పెట్రోల్ పోసి 18,000 20,000 మీకు దాని మెయింటెనెన్స్కి వెళ్తే ఫ్యామిలీ ఎలా నడుస్తుంది? 30,000 శాలరీ ఉన్న అతనికి పర్ఫెక్ట్లీ ఎగ్జాక్ట్లీ నిజం, కరెక్ట్. తీసుకోవడం వరకు ఈజీనే, దాన్ని పోషించాలి కదా. కారు ఉంటే వీకెండ్ బయటకు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళాలని ఆలోచన రాదు. ఉంటే వెళ్ళాలి కదా. ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలి. కారు ఉంటే లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. మరి అప్పుడు ఎంత ఉంది? పర్ కిలోమీటర్ ఎంత అవుతుంది? ఈ రోజున పెట్రోల్ ప్రైస్ ప్రకారంగా అంత ఎఫర్డబిలిటీ చూసుకోవాలి కదా. సో చాలా పారామీటర్స్ ఉంటాయి. 30,000 ఉండగానే కారు కొనాలంటే ఇతని జీతం 30,000, ఇతని జీతం 30,000,
కానీ ఇతని మీద ఎవరు డిపెండెంట్ లేరు. మంచి సపోర్ట్ ఉంది పేరెంట్స్ నుంచి. ఎదురు గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్స్, పెన్షనర్స్, వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎక్కువైపోతుంది. ఈయన అడగకపోయినా నెలకు 20,000 పంపిస్తారు. ఈయన కొనుక్కోవచ్చు. అట్లాంటప్పుడు కొనుక్కోవచ్చు. వేరే ఇన్కమ్ సోర్సెస్ ఏదైనా మనకు వస్తుంటే మన పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇంకేదైనా ప్యాసివ్ ఇన్కమ్స్, ప్యాసివ్ సోర్సెస్ ఏదైనా ఉండుంటే కొనుక్కోవచ్చు. అంతేగాని కేవలం ఆ 30,000 రూపాయలు జీతమే అంటే మాత్రం కొనుక్కోలేరు. చాలామంది మీరు శాలరీ ఒక్కటే చూస్తున్నారు. శాలరీ కాకుండా అదర్ ఇన్కమ్ సోర్సెస్ చాలామంది క్రియేట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ నా దగ్గరకు ఒక ఫార్మా క్లయింట్ వచ్చారు. అతని శాలరీ 24,000. అతను పే చేస్తున్న రెంట్ 9,000. పిల్లల స్కూల్ ఫీజు ఇంచుమించుగా నెలకు 6,000 కడుతున్నాడు. స్టిల్ ఎస్ఐపి నేను 15,000 పెడతా అంటాడు. ఎలా పాసిబుల్? వైఫ్ అండ్ హస్బెండ్. ఎలా పాసిబుల్ సార్? ఎక్కడ నాకు స్కోప్ కనపడలేదు. మీకు వచ్చి 26,000 శాలరీలో మీరు ఎలా మేనేజ్ చేస్తారంటే మా వైఫ్కి ఉంది సార్ అన్నాడు. ఇంకా ఏం ఇన్కమ్ సార్ అని అడిగాను. ఆమె ఏంటి సార్ బిజినెస్ అంటే ఏం చేయదు సార్ అన్నాడు. ఏమి చేయకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది సార్ అంటే మా వైఫ్ ఏం చేస్తా అంటే సార్ నా పేరు మీద 3 లక్షలు లోన్ తీసుకుంది, పర్సనల్ లోన్ 3 లక్షలు ఆమె తీసుకుంది. నా ఈఎంఐ ఆమె కట్టేస్తుంది. ఆమె ఏం చేసింది తెలుసా? ఆ 3 lakhsని ఆమె ఊర్లో 3 రూపీస్ ఇంట్రెస్ట్ తిప్పేస్తుంది. వాళ్ళ బ్రదర్స్ ఎవరు గిఫ్ట్ ఇచ్చినా డబ్బులు ఆమె 3 రూపీస్ తిప్పేస్తుంది. ఆమె పర్ మంత్ ఇన్కమ్ 19,000 వస్తుంది సార్ అంటదా ఆయన. ఏం ఇన్కమ్ ఆమెకు వచ్చేది? ఇంట్రెస్ట్ ఇన్కమ్. అందరికి అది పాసిబులా? ఆమె చేయగలిగింది. ఆమె పర్ మంత్ ఇన్కమ్ త్రూ ఇంట్రెస్ట్ ఈజ్ అరౌండ్ 18,000 to 19,000. ఓకే, ఇతను యాక్టివ్గా పనిచేస్తే వచ్చేదంతా ఆమె ఏం పని చేయకుండా సంపాదిస్తుంది. ఆ స్కిల్ అందరికీ ఉండదు. అన్ని కేసులు అది వర్కౌట్ అవ్వదు. చాలామంది లోయర్ అంటే శాలరీ తక్కువలో ఉండి కూడా పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని ఇంట్రెస్ట్ తిప్పేవాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ అని మనం చెప్పట్లేదు, అందరికీ వర్కౌట్ అని చెప్పట్లేదు. వర్కౌట్ అయిన వాళ్ళకి అది ఒక సెకండరీ ఇన్కమ్. ప్రాబ్లం అప్పుడు వాళ్ళు కొనొచ్చు కదా కారు బడ్డనే కాదు కదా ఆయనకి. ఓకే, అది శాలరీ ఇన్కమ్ అన్న ఆగుతుంది కానీ అది కరెక్ట్గా మేనేజ్ చేస్తాం. అందరికీ వర్కౌట్ అని చెప్పట్లేదు. అది చేయి, దే ఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు వాళ్ళు గత 6-7 yearsగా ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. చాలా ప్లాన్గా. అవును, అడిగాను ఇంత మనీ మీరు ఒకరికి ఇచ్చారంటే లేదు సార్, ఎవరికి 1,00,000 రూపాయలకు మించి ఇవ్వను నేను. అందుకే నేను 2-3 monthsకి ఒకసారి వెళ్తాను ఊరు. చాలామందికి ఇచ్చాను, ఒక్కరికి ఇవ్వను ఎక్కువ అమౌంట్, మళ్ళీ రాకపోతే ఎలా సార్? సో అప్పుడు అలా చేస్తారు. సో ఇట్ డిపెండ్స్. స్ట్రైట్ ఆన్సర్ అయితే కాదు, బట్ స్ట్రైట్గా ఒక థంబ్ రూల్ చెప్పండి సార్ అంటే మీ కార్ వాల్యూ మీ 10 months ఆర్ మ్యాక్స్ 1 year శాలరీకి మించి ఉండకూడదు. ఇన్ కేస్ మీరు లోన్ ద్వారా కొంటే. లేదు సంభవం నా దగ్గర క్యాష్ ఉంది నేను కొనగలను అంటే ఎస్ మీరు కొనుక్కోండి, నో అబ్జెక్షన్. ఎస్, ఎంత పెద్ద కారణం కొనుక్కోండి, కానీ దాని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కన్సిడర్ చేసుకోండి. కొనడం పెద్ద కష్టం కాదు. ఓకే, ఎస్ సార్, అలా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఒక 30,000 రూపాయల శాలరీ ఉన్న వాళ్ళు ఒక 10 లక్షల రూపాయల కార్ని కొనాలి అంటే ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.